శ్రేయస్తింసత్కోటి దేవతా పరివేష్టితులైన విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ గంగామాతకు అంజలిస్తూ ఈసారి ఈ పుట్టినరోజు సందర్భంగా కాశీలో ఉండే యోగం కల్పించాడు విశ్వనాథుడు. ఆయన అవ్యాధి కారుణ్యం వల్ల ఇది సిద్ధించింది. అయితే ఇవాళ గురుభావంతో కొందరు, స్నేహభావంతో కొందరు, అదేవిధంగా వాత్సల్య భావంతో కొందరు దేశ విదేశాల నుండి సందేశాల రూపంతో ఉదయం నుంచి నా శుభాకాంక్షలు చెప్తూనే ఉన్నారు. వారందరి యొక్క ఆత్మీయ భావానికి ముందు అంజలిస్తూ ఈ భావంతో ఉన్న వారందరికీ కూడాను ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క కటాక్షం లభించి వాళ్ళంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలిసెల్లా అని ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ ఇక్కడ నామానాన్ని నేను ఉంటూ విశ్వేశ్వరుని సేవించుకుందాం అనుకున్నప్పటికీ కూడాను అనేక మంది ఆత్మీయులు ఇక్కడికి శ్రమ కూర్చి వచ్చారు. కొందరు రాదలుచుకున్నా రాలేని పరిస్థితులు ఎక్కడి వారు అక్కడే ఉంటూ ఇక్కడే దృష్టి పెట్టి ఉంచారు. వీరికి వారికి కూడా పరమేశ్వరుని యొక్క కృప లభించాలని కోరుకుంటూ ముందుగా 10 మందికి ధర్మం చెప్తూ, భగవద్విషయములు చెప్తూ, జ్ఞానాన్ని చెప్తూ తరించే యోగం కలిగిన ఈ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, ఆచార్యులకు ముందు ప్రణమిల్లుతూ ఇవాళ ఇక్కడ గురుభావంతో వచ్చి ఎవరైతే ఈ అర్చన రూపం చేసుకున్నారో ఇదంతా కూడా ఒక పరంపరకి, ఒక సంస్కృతికి, ఒక ధర్మానికి జరిగిన అర్చన మాత్రమే. ఎందుకంటే ఈ ఉపాధి మీద మీరు పెట్టుకున్న గురుభావం, ఈ ఉపాధి నుంచి మన ధర్మానికి సంబంధించిన విషయాలు వస్తున్నాయని మీరు ఆ గురుభావాన్ని పెట్టారు. అంటే అసలు గురువు ఎవరు అంటే మీకు నాకు కూడా ఆ సనాతనమైన ఈ ధర్మము, ఈ విశేషమైన ఆర్య సంస్కృతే మన గురుస్వరూపం. కనుక ఎవరైనా వాళ్ళ గురువుని ఆరాధన చేస్తున్నారంటే ఒక వ్యక్తిని ఆరాధించడం లేదు, ఆ వ్యక్తి ఆలంబనగా సనాతన సంస్కృతిని ఆరాధిస్తున్నాం. మన సంస్కృతి అంటే సాక్షాత్ భగవత్ స్వరూపమే మన సంస్కృతి, కనుక ఇది భగవదారాధన అవుతున్నది. అది గురు పరంపర, గురుమండలం అనే మాట మన సంస్కృతిలో ఉన్నది. గురుమండలానికి అంతరికీ జరుగుతున్నటువంటి అర్చన ఇది. అయితే ఈ సమయంలో సాధారణంగా మనం ఏం కోరుకోవాలంటే తత్పదం దర్శితం చేయన తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం. అంటే తత్పదం ఎవరి ద్వారా తెలియబడుతుందో ఆ గురువుకి నమస్కారం. అంటే తత్పదం చెప్పేవాడు గురువు, చెప్పనప్పుడు గురువే కాదు. ఏది తత్పదమో, తత్పదం అంటే అనిర్వాచ్యమైనటువంటి బ్రహ్మము, ఆ పరబ్రహ్మ పదం. అయితే తత్ అని అది అన్నాం కనుక ఎక్కడ పరోక్ష విషయం కాదు, తెలియనంత వరకు అది పరోక్ష విషయంగా అనిపిస్తున్నా అపరోక్షముగానే ఉన్నది. ఆ అనుభవాన్ని, ఆ జ్ఞానాన్ని క్రమశః అందిస్తాడు గురువు. క్రమశః అని ఎందుకన్నారంటే గురువు ఒకటే కావచ్చు, ఆయనకున్న సంస్కారం ఒకటే కావచ్చు, కానీ శిష్యులు అనేక రకాల అధికారాలతో ఉంటారు, అనేక రకాల సంస్కారాలతో ఉంటారు. కనుక వారి అధికారాలను అనుసరించి, వాళ్ళ బుద్ధి స్థాయిలను అనుసరించి సనాతనం ఎన్ని మార్గాలు చెప్పిందో ఆ మార్గాలన్నీ వారి తాహతును బట్టి గురువు చెప్తూ ఉంటారు. కొందరికి మంత్రం ఉపదేశించవచ్చు, కొందరికి ధర్మోపదేశం చేయవచ్చు, కొందరికి జ్ఞానోపదేశం చేయవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి విడివిడిగా చేయొచ్చు, ఒకరికి అన్నీ కలిపి చేయవచ్చు. ఎవరికి ఎలా ఇవ్వాలనేది తెలుసుకోవడం గురువు యొక్క పని. ఆ పని ఎవరిని పరమాత్మ అనుగ్రహించదలుచుకున్నాడో వారిని ఆ గురువు ద్వారా చేయిస్తాడు. అది జరుగుతున్న అంశం. అందుకే మనం తరింపజేయడానికి పనికొచ్చిన ఈ సనాతన ధర్మ జ్ఞాన వాహిని ఏ గురు పరంపర ద్వారా లభిస్తోందో గురు పరంపరకు మనం ఇలాగా నమస్కారం చేసుకుంటున్నాం ఈ సమయంలో. అయితే అసలు ఉండవలసినది ఏమిటి ఆరాధనలో అంటే సంకల్పాలు లేకుండా ఆరాధన చేయడం చాలా గొప్ప విషయం. ఒక మాట ఉన్నది, యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః అనే మాట జగద్గురు కృష్ణ పరమాత్మ చెప్పారు. కామ సంకల్పాలు లేకుండా భగవంతుని జపం